భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల స్ఫూర్తితో నేటి యువత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలన అంతం కావాలని ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల మరణంతో స్వాతంత్ర పోరాటకాంక్ష మరింత బలపడిందని అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తరానికే కాదు నేటి యువతకు భగత్ సింగ్ ఆదర్శం కావాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారులు విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని భావించిన వారిలో భగత్ సింగ్ ఒకరని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగటమే నేటి యువత కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, పాకలింగయ్య, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, గుండాల నరేష్, మారగోని నగేష్, గంజి నాగరాజు, కందుల అశోక్, మాజీ కౌన్సిలర్ అవిట రవీందర్, శంకర్, నరేష్, కిరణ్, కార్తిక్, రాజేష్, లావణ్య, సర్దార్ అలీ, వెంకన్న, ఆవులగిరి, సైఫ్, ఉమా, మంజుల తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ ఒక పిలిపిచ్చాడు. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాల నినాదం పాపులర్గా ఈరోజు దేశ ప్రజల ముందు ఉంది. ఈ దేశమందులో ఈరోజు ఆయన విలునామా, ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఆయన పాఠ్యాంశాన్ని తొలగిస్తున్నారు. ఈరోజు భగత్ సింగ్ గురించి మాట్లాడుతుంటున్నారు. భగత్ సింగ్ ఒక విప్లవకారుడు. అనేక మంది రాజ్గురు, సుఖ్దేవ్ ఈరోజు వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ప్రముఖులు ఉన్నారు. ఇంకా చాలామంది ఈ దేశ స్వాతంత్రాన్ని, రాజకీయ మార్గాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని, తరిమి కొట్టాలని, అందుకోసమే నినదించినటువంటి భగత్ సింగ్ ఆశయాల్ని ఇప్పుడు ఈనాటి యువతరం ముందుకు తీసుకెళ్లాలని, సాధించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ దేశ సంఖ్యలను తెంపివేయడం కోసం భగత్ సింగ్ చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం అనన్య సామాన్యమైనటువంటిది. ఆ రోజు 23 సంవత్సరాలకే ఉరికంబాలెక్కినటువంటి చరిత్ర భగత్ సింగ్ది. అప్పుడు పాలిస్తున్నటువంటి బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించి విప్లవం ద్వారానే దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు. అదే రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైనటువంటి విధంగా అందరికీ సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పి కోరినటువంటి వాడు భగత్ సింగ్. వర్ధంతి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన సిపిఎం ఆఫీస్ నుంచి వెదగడియారం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారు తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వాతంత్రం కావాలని చెప్పేసి నినాదంతో అనేక ఉద్యమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. తెల్లదొరలు అబండాలు మోపి ఈ యొక్క అనవసరమైన చట్టాలు తీసుకొస్తున్న క్రమంలో పార్లమెంట్లో పొగబాంబు వేసి ధైర్యంగా ఈ తప్పులకు వ్యతిరేకంగా నిలబడుతున్నా అని చెప్పి చెప్పగలిగిండు భగత్ సింగ్. అదేవిధంగా ఉరి తీసిన సందర్భంలో కూడా ఈ దేశంలో సోషలిస్టు తరహా ప్రభుత్వం రావాలి, ఈ కుల మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని పిలిపించినటువంటి భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితో ఈరోజు మేము కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.